ఈ ప్రపంచంలో ఉండే చాలామంది బాయ్స్తో పోలిస్తే సిగ్మా మేల్స్ ఒక డిఫరెంట్ మెంటాలిటీ ఉంటుంది. ఈరోజు సిగ్మా మేల్స్లో ఉండే ఒక 5 క్వాలిటీస్ గురించి తెలుసుకుందాం. 1, ఒంటరిగా ఉండటం. ఈ సిగ్మా మెంటాలిటీ కలిగిన వాళ్ళు ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తారు. వీళ్ళు ఎవరితో అంత ఈజీగా కలవరు. వీళ్ళ పని ఏదో వీళ్ళే చూసుకుంటారు. నెంబర్ 2, దేర్ ఆర్ సైలెంట్. ఈ సిగ్మా మెంటాలిటీ కలిగిన వారు చాలా సైలెంట్గా ఉండి చుట్టూ ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేస్తుంటారు. వీళ్ళు మ్యాక్సిమం సైలెంట్గా ఉండడానికి ట్రై చేస్తారు. నెంబర్ 3, ఇండిపెండెంట్. ఈ సిగ్మా మెంటాలిటీ కలిగిన వాళ్ళు మ్యాక్సిమం స్వతంత్రంగానే బతుకుతారు. వీళ్ళు ఎవరి మీద ఆధారపడరు. వీళ్ళు అన్ని సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా జాబ్ అయినా, ఏదైనా బిజినెస్ అయినా, ఎలాంటి రిస్క్ తీసుకోవాలన్నా ఒకరి సలహా వీళ్ళు తీసుకోరు. వీళ్ళు సింగిల్ డిసిషన్, ఓన్గా ఇండిపెండెంట్గా డిసిషన్ తీసుకుంటారు. సో వీళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వరు, ఇండిపెండెంట్గానే బతుకుతారు వీళ్ళు. నెంబర్ 4, దేర్ ఆర్ మిస్టీరియస్. వీళ్ళు చాలా రహస్యంగా ఉంటారు. వీళ్ళ గురించి ఎవరికి చెప్పరు. వీళ్ళు ఏం చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, వీళ్ళ అచీవ్మెంట్ అయినా చాలా రహస్యంగానే దాచిపెడతారు. వీళ్ళంత ఈజీగా వాళ్ళ గురించి కానీ, వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ ఇలాంటి విషయాలు ఎవరితోని షేర్ చేసుకోరు. అందుకే వీళ్ళు ఎవరికి అర్థం కాదు. నెంబర్ 5, దెర్ ఆర్ అడాప్టబుల్. అంటే వీళ్ళు ప్రకృతితో స్నేహం చేస్తారు. వీళ్ళు ఏ పరిస్థితి అయినా వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు. వీళ్ళు ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయడానికి రెడీగా ఉంటారు. వీళ్ళు ఎక్కువ మందితో స్నేహం చేయరు, కానీ ఎక్కువ కమ్యూనిటీని కలిగి ఉంటారు. సో వీళ్ళు ఏది చేయాలన్నా, వీళ్ళు ఎలాంటి అచీవ్మెంట్ చేయాలన్నా ఆ పరిస్థితులకు అనుగుణంగా చేంజ్ అవుతుంటారు.